అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిలబడుతున్నారని అదే అనౌన్స్ చేసిన తర్వాత నుంచి అంటే ఆయన ఎక్కడ నిలబడినా సరే నాన్ లోకల్ అనేది ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ అంత కదా, ఏమైనా ప్రచారం చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానిలో భాగంగానే దీన్ని కూడా ప్రచారం చేసుకుంటూ అంటే వాళ్ళ నాయకుడు ఎప్పుడు పులివెందుల్లోనే నుంచే మన ఈ పాలన సాగిస్తున్నాడు కాబట్టి 365 రోజుల్లో 300 రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి అంటే అతనికి లేనిది అతను ఆ నియోజకవర్గంలో కూర్చోకుండా ఎక్కడుండి పాలన చేసినా హైదరాబాద్లో ముంబైలో ఉండి ముంబై ప్యాలెస్లో ఉన్నా అతనికి పర్వాలేదు, చెల్లిపోద్ది. ఎందుకంటే మరి కడప రెడ్డి గారు కదా, పులివెందుల రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఏమైనా చెల్లిపోతుంది. పవన్ కళ్యాణ్ పాపం అంత లేదు కదా, ఆ రెడ్డిలు రౌడీజం ఫ్యామిలీలు కాదు కాబట్టి ఇంక ఏంటంటే నాన్ లోకల్ ఏమైనా మాట్లాడేయచ్చు. ముందు మీ జగన్ రెడ్డి గారికి పులివెందులు వెళ్ళి కూర్చోమని చెప్పండి ఫస్ట్. అసలు ఎంతకాలం వెళ్తున్నాడు అతను, ఎన్నిసార్లు వెళ్ళాడు అది తెలుసుకుని అది కూడా చెప్పండి మీరు చెప్పేటప్పుడు. మరి పనికిమాలిన ఎవరైతే ఈ ప్రచారం చేస్తూ ఉంటారో అక్కడ లోకల్లో కొంతమంది ఈ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, ఎవరెల్లో తిరుగుతూ ఉంటారు బ్యాచ్, ఏదో లీడర్లను పట్టుకుని వైసీపీ పార్టీ లీడర్లను ఎవరినో పట్టుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదో దందాలు సెటిల్మెంట్లు చేసుకునే పనికిమాలిన ఎదవలు ఉంటారు కొంతమంది, వాళ్ళు చేస్తారు ఇలాంటి ప్రచారం ఎక్కువ. ఆ ప్రచారం చేసేటప్పుడు ఒకటి అడగండి, మీ జగన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎంతకాలం ఉంటున్నారు, సంవత్సరానికి ఎన్ని రోజులు అక్కడ ఉంటున్నారు, ఆ బంగ్లాలో ఎన్ని రోజులు ఉంటున్నారు అని అడగండి గట్టిగా. అంటే అతనికి లేనిది పవన్ కళ్యాణ్కే వర్తిస్తుందా ఏంటి? మీ జగన్ గారి దైవాంశ సంభూతుడా ఏంటి? అతను ఏం అనకూడదా ఏంటి? అతనికి లేని నియమాలన్నీ మిగతా వాళ్ళకి అందరికీ వర్తిస్తాయా? ఇప్పుడు స్టేట్ లీడర్ స్టేట్ మొత్తం నాయకుడు అవుతాడు కానీ ఒక నియోజకవర్గంలో అక్కడే ఉండమంటే ఉంటారా ఎవరైనా? ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే అతను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబట్టి చాలా అభివృద్ధి చేయడానికి, అది కాక ఇతను మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి కాబట్టి చాలా చేస్తాడు. అది అర్థం కాలేదనుకో జనాలకి, అది కాక నా కులమే ముఖ్యం లేకపోతే నా పార్టీ ముఖ్యం అనుకున్నారనుకో అది వాళ్ళ దౌర్భాగ్యం, దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. ఎవడైనా ఇది వదిలేసి ఆలోచిస్తే అతను మంచి నాయకుడు అని ఎవరికైనా తెలుస్తుంది. అతను మామూలుగానే దాన ధర్మాలు చేసే వ్యక్తి, అతను నియోజకవర్గం అయితే ఇంకెంత డెవలప్ చేస్తాడు, అంత డెవలప్ చేయగలుగుతాడు. ఆ టైప్లో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఊరు గురించి ఆలోచిస్తే ఓటేస్తారు, లేని వాళ్ళు మానేస్తారు. ఎలాగో వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళు మార్చలేము. ఒక్కొక్కరు అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే ఇంకా వాళ్ళు ఫేక్ స్టేజ్లో ఉంటారు. ఒకవేళ ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఓటేస్తారు, ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబట్టి మన నియోజకవర్గం డెవలప్ చెందుతుంది, సీఎం క్యాండిడేట్ అయినా ఫ్యూచర్లో అయినా ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మన నియోజకవర్గానికి అతను స్టాండర్డ్గా ఉండటానికి ముందు ఇప్పుడు మనం గెలిపించుకుంటే తర్వాత కూడా ఇక్కడే ఉంటాడైనా స్టాండర్డ్గా అని చెప్పి గెలిపించుకుంటారు ఊరు గురించి ఆలోచించేవాళ్ళు. లేని వాళ్ళ పనికి మనకు ఒక్కళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు అలాగే ఏం చెప్పిన వాళ్ళకి ఊరితో పెద్ద పని ఉండదు, వాళ్ళ అవసరాలతోటే పని ఉంటుంది వాళ్ళకి. లోకల్లో ఏమన్నా దొరికిన కాడికి దోచేయడానికి ఆ టైప్లో ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఈ పార్టీలో చల్లవు కాబట్టి అలాంటివి, అందుకని జనాన్ని రెచ్చగొట్టడానికి ఎలా కావాలితే అలా రెచ్చగొట్టడానికి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాటలు కొంతమంది వింటూ ఉంటారు, అది వినేవాళ్ళు దౌర్భాగ్యం, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు స్టేట్ లీడర్ స్టేట్ మొత్తానికి లీడర్ అవుతాడు, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా చట్టం ఏం లేదు. ఒక చట్టం, అతను ఏమి పులివెందుల్లో వెళ్ళి కూర్చోట్లా, 365 రోజులు అక్కడ కూర్చుంటున్నాడు ఏంటి అన్నా? అతనికి లేనిది ఇతనికి మాత్రమే వచ్చేస్తుందా? నాకు అర్థం కావట్లా. ఎవరైనా స్టేట్ లీడరే కదా, అతనికో చట్టం ఇతనికో చట్టం, అతను ఏంటి ఏం దైవాంశ సముద్రం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఒకటి కదా, మనం మనుషులే కదా, ఆలోచించగలుగుతాం కదా. అతను సింపుల్ మ్యాటర్, అతను ఒక స్టేట్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే ఆ నియోజకవర్గాన్ని నిజంగా మంచి పేరు వస్తుంది, అభివృద్ధి చేయగలుగుతాడు, అతను చేయగలడు కూడా, మంచి వ్యక్తే కాబట్టి. ఇప్పుడు కాదనుకున్న వాళ్ళు వేయటం మానేయండి, అలాగే మానేస్తారు కదా. అంటే మినిమం ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నాను. లేదంటే ఇప్పుడు ఓటే లేదనుకో, ఒకవేళ ఓడిపోయారు అనుకో మళ్ళీ ఇంకా ఏం ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తారో మళ్ళీ వేరే నియోజకవర్గం చూసుకుంటారు, అంతే. ఏముంది, ఓడిపోతే ఇప్పుడు గెలిపోవటంలో సహజం అండి. ఆయన గెలుస్తాడో విడతలు పక్కన పెట్టండి, గెలిపోవటంలో సహజం ఏదైనా మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు. కానీ గెలుపునైనా ఓటమినైనా సమానంగా తీసుకుని ప్రజల కోసం ఎప్పుడు సర్వీస్ చేయడానికి ముందుకొచ్చేవాడినే రాజకీయ నాయకుడు అంటారు. నేను గెలిస్తేనే నాయకుడిని, గెలవకపోతే నాయకుని కాదు
గెలిస్తేనే నువ్వు నాయకుడు, ఓడిపోయావు కాబట్టి నువ్వు ప్రజల్లో ఉండకూడదు. అది దౌర్భాగ్యపు ఆలోచన విధానం ఉండేవాడు ప్రచారం చేసే ప్రచారం. అది ఆయన అసలు మనిషిలే కూడా నేను చూడను అలాంటి వాళ్ళు. గెలిచినా ఉన్నా ఆ ప్రజల్లో ఉండడానికి రాజకీయ నాయకుడు వస్తాడు. ప్రజలు ఓటేయకపోతే ఓటేసే వరకు వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించడానికి ట్రై చేస్తాడు. అది నాయకుడి లక్షణం. అంతేగాని నేను గెలిస్తేనే ఉంటాను, లేకపోతే ఉండను, ఆ తెలంగాణ నుంచి అందుకే ఖాళీ చేసి వచ్చేసాను, అది వైసీపీ పార్టీ వాళ్ళ లక్షణాలు అవి. వాళ్ళకి ఓటేయకపోతే ఉండరు, ఖాళీ చేసి వచ్చేస్తారు. సో అందుకని ఓటు వేసేటప్పుడు ఆలోచించుకోండి ఎలాంటి నాయకుడు. అసలు రాష్ట్ర నాయకుడు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మీరు ఈ పనికిమాల ప్రచారాలు నమ్ముతారా, రాష్ట్రం గురించో లేకపోతే మీరు మీ ఊరు గురించి ఆలోచించి ఓటేస్తారా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, ఆయన అయితే అక్కడ గెలుస్తాడని చాలా రివ్యూస్ అయితే వస్తున్నాయి, అదే సర్వేలు వస్తున్నాయి. ఖచ్చితంగా గెలుస్తాడు కూడా. ఓటైన వాళ్ళు ఓటేయరు ఎలాగో, అది వాళ్ళ ఇష్టం. ఓకే అండి.